హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మంచి మార్గం ఛానల్లో మనము రియల్ ఎస్టేట్ గురించి చాలా డీప్ డిస్కషన్స్ చేస్తాం. చాలామంది అట్లీస్ట్ ఒక 8-9 మంత్స్ తర్వాత నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. స్లో అయినా పర్వాలేదు, స్టడీగా నా మాటలు నిజమని నమ్ముతున్నారు. అయితే ప్రాక్టికల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? చాలామంది అనుకుంటున్నట్టు ఒక సిటీ యొక్క డెవలప్మెంట్ ర్యాపిడ్ పేస్గా గ్రో అయింది అంటే దాని ఒక స్కెలిటన్, అంటే దాని ఒక అస్థి పింజరం, అంటే ఏ బేసిస్ మీద ఆ బాడీ గ్రో అయిందో, ఆ సిటీ గ్రో అయిందో, అది ఎంత గట్టిగా ఎంత పటిష్టంగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ చూస్తే పోస్ట్ రాజశేఖర్ రెడ్డి, అంటే తెలంగాణకు ఇండిపెండెన్స్ వచ్చినాక మొట్టమొదటి పార్టీ బీఆర్ఎస్. మనము ఈ బీఆర్ఎస్ పార్టీ అనే కన్నా కేటీఆర్ పార్టీ అంటేనే, అంటే దానికి కరెక్ట్ మీనింగ్ తీసినట్టు అవుతుంది. తెలంగాణ డెవలప్మెంట్ పక్కకు ఉంచితే హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ అనే అజెండా నెత్తినెత్తుకున్న మనిషే కేటీఆర్. ఆయనకు నిద్ర పట్టదు హైదరాబాద్ డెవలప్ కాకుంటే. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఒక్కొక్క ఎంఆర్ఓ, ఒక్కొక్క తహసీల్దార్ ఎంత సంపాదిస్తున్నాడు అంటే, మనము ఉట్టి గవర్నమెంట్ అఫీషియల్స్ లెక్కేసుకుంటే, సీనియర్ పీపుల్ లెక్కేసుకుంటే వాళ్ళ శాలరీ 1.5 lakh అయితే వాళ్ళు సంపాదించేది అట్లీస్ట్ 40 to 50 lakhs పర్ మంత్ ఉంటుంది. ఈజీగా ఉంటుంది, ఇంకా ఎక్కువనే ఉంటుంది, కానీ నేను చాలా తక్కువ అంచనా వేస్తున్నాను. అంటే 1,00,000 శాలరీ వచ్చే మనిషి, 1,50,000 శాలరీ వచ్చే మనిషి 40 లక్షలు ఊడిపడితే ఏం చేస్తాడు? అంటే ఒక మనిషి అట్లీస్ట్ 2 ప్రాపర్టీస్, అంటే ప్లాట్స్ కొనొచ్చు పర్ మంత్. అంటే 12 into 2 వేసుకుంటే 24 ప్లాట్లు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొనవచ్చు, ఓ సీనియర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కొనవచ్చు. ఒక మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈవెన్ గుమాస్తా స్థాయిలో ఉన్న ఎంప్లాయీ అట్లీస్ట్ ఒక ప్రాపర్టీ కొనవచ్చు. ప్రాపర్టీ అంటే సమ్ 5 to 10 lakhs మధ్యలో కొనవచ్చు. అంత కరప్షన్ అయితే జరుగుతుంది. ఈవెన్ ఒక గవర్నమెంట్ స్కూల్స్ టీచర్ ఇప్పుడు సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తున్నారు. అంటే సంవత్సరానికి ఒక ప్రాపర్టీ కొనవచ్చు వాడు ఈజీగా. ఒక టీచర్ 1,00,000 రూపాయలు సంపాదిస్తుందంటే అట్లీస్ట్ 80,000 చిట్టీలు వేస్తారు లేదా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర పర్ ఇయర్ 15 lakhs to 20 lakhs నిల్వలు ఉంటాయి. ఒక గవర్నమెంట్ టీచర్ ఒక 3-4 years ఆగిందంటే ఆమె దగ్గర ఓ 50 లక్షలు ఈజీగా పోగవుతాయి. అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ తమ స్థాయిలో కరప్షన్ ఉండి కరప్షన్ లేకుండా కూడా ప్రాపర్టీస్ పోగేయచ్చు.
అసలు హైదరాబాదులో ప్రాపర్టీ డెవలప్ కావడానికి కరప్షనే మెయిన్. ఇది అంటే వెన్నుదండగా నిలిచింది కరప్షన్. మనం ఇప్పుడు కరప్షన్ కేసెస్ని చూస్తే అసహ్యం వేస్తుంది. అంటే పట్టుకుంటే అసహ్యం వేస్తుంది, పట్టుకోకపోతే యూ కెన్ ఇమేజిన్ ద స్కేల్ ఆఫ్ కరప్షన్. అవునా కాదు? రియల్ ఎస్టేట్ పడతలేదు అంటే ఒక మనిషి సగటున నెలకు 2-3 ప్రాపర్టీలు కొనే ఒక సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్ ఒక 10 ఏళ్ల కాలంలో ఒక లేఅవుటే కొనేయగలరు. ఒక లేఅవుటే, టోటల్ లేఅవుట్. అంత కరప్షన్ ఉంది సిస్టమ్. అయితే ఈ రియల్ ఎస్టేట్ గ్రోత్కి కరప్షన్ అనేది ఒక బూస్టర్. అసలు రియల్ ఎస్టేట్ని వాల్యుయేషన్ ఎలా వేయాలి అని స్టాండర్డ్ థంబ్ రూల్స్ ఏమి లేవు. అందుకోసము అడ్డగోలుగా పెరిగింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. అంటే మనం ఇప్పుడు మీరు జస్ట్ వీడియోస్ చూడండి, ప్లాట్ ఫార్ సేల్ ఆ లేఅవుట్ 20 years బ్యాక్ లేఅవుట్స్ ఉన్నాయి, ఒక్క ఇల్లు లేదు. మీరే చెప్పండి, ఒక 20 years బ్యాక్ లేఅవుట్ ఒక్క ఇల్లు లేదు, అక్కడ 25,000 గజం. అంటే మీరు ఒక 5-10 kilometers వరకు చూసినా ఒక ఇల్లు కనిపించదు. లేఅవుట్స్ ఉన్నాయి, ఖాళీ లేఅవుట్స్ ఉన్నాయి, విలువ 20-25,000 గజము, ఒక్క ఇల్లు లేదు. అంటే ఆ లేఅవుట్లో ఒక 600 ప్లాట్లు ఉంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు 20 ఏళ్ళ నుంచి. 20 years బ్యాక్ లేఅవుట్స్ ఉన్నాయి, 15 years బ్యాక్ లేఅవుట్స్ ఉన్నాయి, బేర్ ఎంటీ. కరెంటు స్తంభాలు, పక్కకు పేవ్మెంట్లు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. రోడ్డు కూడా ఆ లేఅవుట్కి సరిగ్గా లేదు. రేటు మాత్రం 20-25,000. నాకు చూస్తేనే అసహ్యం పుడుతుంది. అసలు నువ్వు ఆ లేఅవుట్కి 20-25,000 పెట్టుకుంటే ఎవడొస్తాడు, ఎవడు కొంటాడు? గత 15 ఏళ్ళుగా నీ ప్లాట్ అమ్ముడు పోలేదంటేనే దానికే సంకేతం. ప్రాక్టికలీ ఆ ప్లాటుకు 5,000 కూడా పెట్టలేము, అలాంటి దుస్థితిలో ఉంటుంది ప్లాట్. కానీ కోటింగ్ ప్రైస్ 25,000. ఎందుకంటే ఒక 10 kilometers దూరం డెవలప్మెంట్ చూపిస్తారు. ఇక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చింది. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ కాన్హా శాంతి వనం నుంచి రియల్ ఎస్టేట్కి ఏం సంబంధం? కాన్హా శాంతి వనంలో జనాలు ఫ్లోయింగ్ పాపులేషన్ ఉంటారు, అక్కడనే ఎవరు ఉండరు. ఉండే వాళ్ళకు కూడా కాన్హా శాంతి వనం వాళ్ళే ప్లాట్లు అమ్మేస్తున్నారు. అంటే కాన్హా శాంతి వనం ఎంత పెద్దగా ఉందంటే అక్కడ ఉండదలుచుకున్న వాళ్లకు ఆ కాన్హా శాంతి వనం వాళ్ళే ప్లాట్లు ప్రొవైడ్ చేసి ఇల్లు కడుతున్నారు. అంటే లాజిక్లెస్ గ్రోత్ మనము ఎన్ని రోజులు యాక్సెప్ట్ చేసుకుంటాము? హైదరాబాద్ పరిస్థితి ఇలాగే ఉంటుంది. రీజన్స్ ఫర్ గ్రోత్ అంటే ఏ అడ్డమైన రోడ్డు 10 kilometers దూరం పడ్డా దాన్ని మ్యాప్లో ఒక సగం కిలోమీటర్ ఉన్నట్టు చూపించి అమ్మడంలో దిట్టలు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రియల్ ఎస్టేట్కి ఏమాత్రం సహకరిస్తున్నాయా అని అడుగుతున్నా. రియల్ ఎస్టేట్కి ఇప్పుడు హైదరాబాదు, తెలంగాణలో జరిగే రాజకీయ పరిణామాలు ఏమాత్రం సహకరించేటట్టు ఉన్నాయా? రాజకీయ నాయకుడు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి ఈ ఇండస్ట్రీ ఖచ్చితంగా మన దగ్గర వస్తుంది అని చెప్పగలిగాడా 100 రోజుల్లో? ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయి కేసీఆర్ ఫ్యామిలీ నియర్లీ 80% to 90% కేసీఆర్ ఫ్యామిలీ జైల్లో ఉండబోతుంది. అయితే వీళ్ళు చేసిన అక్రమాలు అన్నీ కావు.
అంటే వీళ్ళు సంపాదించిన డబ్బంతా ఇప్పుడు వేరే వాళ్ళ పాలు కాబోతుంది. వీళ్ళు గీసిన స్కెచ్ అంతా, వీళ్ళకున్న వాటా అంతా ఎక్కడిదక్కడ అమ్ముకునే పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మొన్న ఢిల్లీకి పోయొచ్చిందంటే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కోసం ఆయనను వాడుకోవడం, ఫైనాన్షియల్లీ వాడుకుంటారు. శ్రీనివాస్ గౌడ్ అనేవాడు ఒక ఎంప్లాయీ ఫెడరేషన్కి లీడర్. కానీ ఈ లాస్ట్ 9 ఇయర్స్లో ఒక మాఫియాగా ఎదిగాడు. ఒక ఎంప్లాయీ సంక్షేమం చూసే లీడరు ఒక మాఫియాగా ఎదిగిండంటే ఈ బీఆర్ఎస్ కోచింగ్ క్లాసెస్ ఎలా ఉన్నాయో చూడండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, హైదరాబాద్లో కట్టే హై రైజెస్లో 30% వాటా అన్న కేటీఆర్ ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం కాదా రియల్ ఎస్టేట్కి? కేటీఆర్ అనౌన్స్ చేసిన ఎస్సీజెడ్లు కానీ, పార్క్స్ కానీ, ఇండస్ట్రియల్ జోన్స్ కానీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసుకుంటారు. ఆయన ఏ విధంగా ఈ ఇండస్ట్రీస్కి ఆ ల్యాండ్ అలొకేట్ చేసిండనే ఇన్వెస్టిగేషన్ చేయారా? హైదరాబాద్ హ్యాస్ గాట్ న్యాచురల్ థింగ్స్ విచ్ క్యాన్ అట్రాక్ట్ ఇండస్ట్రీస్ అంటున్నారు. మరి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్నేళ్ళైనా ఈ న్యాచురల్ థింగ్స్ని ఇండస్ట్రీ బోర్డు ఎందుకు ఆదరించలేకపోయింది? హైదరాబాద్ చుట్టుముట్టు ఇన్నేండ్లు గ్రేప్ ఫార్మ్స్, పౌల్ట్రీ ఫార్మ్స్, ప్యాడీ ఫీల్డ్స్, కూరగాయల పంటలు పండించే భూములు ఉండేవి. ఇదే ల్యాండ్, ఇదే వాటర్, ఇదే ఏరియా. ఎస్సీజెడ్స్కి మన లోకల్ కన్సంప్షన్తో సంబంధం ఉండదు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. సో ఈ ఎస్సీజెడ్స్ ఎప్పుడైనా ఎక్కడైనా ఆపరేట్ చేయగలరు. మరి ఎందుకు ఆ సెక్టర్ గ్రో కాలేదు? మనం ఆలోచిస్తే ఇప్పుడు తెలంగాణ మొత్తంలో యావరేజ్ 40% తక్కువ అడుగుతున్నారు. ఏ ప్రైస్ కోట్ చేసిన ప్రైస్కి 40% తక్కువ అడుగుతుంది. అంటే దీన్ని బట్టే మనం ఆలోచించవచ్చు, ఒక పాత గవర్నమెంట్ దిగిపోయినాక 40% డౌన్లో అడుగుతున్నాడు, తక్కువలో అడుగుతున్నాడు. అంటే ఆ గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ కళ్ళకు అద్దినట్టు కనిపిస్తుంది. నాకైతే కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. అసలు ఇంత సెన్సిటివ్గా ఉండే ఇన్వెస్టర్స్ ఇంత పెద్ద పరిణామాలు జరుగుతున్నా ఇంకా హోప్ పెట్టుకొని ఎలా కూర్చున్నారో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు హైదరాబాదు ఐసీయూలో ఉంది. రేవంత్ రెడ్డి హైదరాబాద్ని ఏ రకంగానూ డెవలప్ చేయలేడు. నేను అందుకోసము 3 ఇయర్స్ వరకు రిలాక్స్ అయిపోండి అని చెప్పాను. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అది 3 ఇయర్స్ తర్వాతే ఏమైనా కదలిక ఉంటుంది. అప్పటి వరకు ఏ కదలిక ఉండదు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత తెలంగాణ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత తెలంగాణ భవిష్యత్తు ఇంకా దిగజారుతుంది. సో హైదరాబాద్కు భవిష్యత్తు లేదు. చాలా పెద్ద స్టేట్మెంట్ అనిపిస్తుంది కదా మీకు. జాగ్రత్తగా ఉండండి. మార్క్ మై వర్డ్స్ అండ్ మార్క్ మై వీడియో. పార్లమెంట్ ఎలక్షన్ అంటే పెద్ద దూరమేం లేదు, 2 నెలలు ఆగుతుంది.
పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పతనం స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి వీక్ అవుతాడు లేదా స్ట్రాంగ్ అవుతాడు, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కర్ణాటకలో గవర్నమెంట్ పడిపోతే అంటే దాని సెగ తెలంగాణ గవర్నమెంట్ కూడా దాకి అది ఒక సంవత్సరంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే కర్ణాటక గవర్నమెంట్ పడ్డ సంవత్సరంలో మన తెలంగాణ గవర్నమెంట్ పడిపోతుంది. ఇఫ్ తెలంగాణ గవర్నమెంట్ ముందు పడిపోతే కర్ణాటక గవర్నమెంట్ కూడా పడిపోతుంది. అంటే బోత్ గవర్నమెంట్స్ ఆర్ ఇంటర్లింక్డ్ ఫర్ దర్ సర్వైవల్. ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిణామాలు కూడా తీవ్రంగా తెలంగాణపై దాని ఎఫెక్ట్ చూపుతుంది. అసలు ఒక లేఅవుట్కు 20 years అయినాక వాల్యుయేషన్ చెట్లేస్తారు. అంటే దేనికైనా ప్రాక్టికాలిటీ ఉండాలి. ఎవడో ఒకడు అమాయకుడు అక్కడ ప్లాట్ కొన్నట్టు అంటే అదే బెంచ్ మార్క్ ఎట్లయిపోతుంది. ఇప్పుడు ఎవరినో ఇరికిస్తారు, రేపు మస్తు డెవలప్ అవుతుంది సార్ ఈ లేఅవుట్లో తీసుకోండి, ఒక్క ఇల్లు లేదు కానీ మీరు ప్లాట్ కొనగానే ఇల్లు స్టార్ట్ అవుతుంది చూడండి సార్, ఇప్పుడు ఫుల్ భూమి వస్తుంది, ఇక్కడి నుంచి 3 kilometers దూరంలో ఒక రింగ్ రోడ్ పోతుంది, అక్కడి నుంచి ఫుల్ భూమి వచ్చేస్తుంది అని కొనిపిస్తారు. అంటే ఏ ప్రైస్ మీద కొనిపిస్తారో అది స్టాండర్డ్ ఎట్లయితుంది. ఇప్పుడు ఆల్ అరౌండ్ హైదరాబాద్ కొన్ని ప్రైజెస్ అంటే ఇయర్కి ఒక 200-300 పెరుగుతోచ్చు, కానీ లాస్ట్ 10 years 3 yearsలో డబుల్, 2 yearsలో డబుల్, 5 yearsలో డబుల్. సో జనాలకు వేరే ఇన్స్ట్రుమెంట్స్ పై నమ్మకం పోయి రియల్ ఎస్టేట్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని ఒక పిచ్చి నమ్మకం, మూఢనమ్మకం బాగా డెవలప్ అయిపోయింది. దాన్నే ఈ బిల్డర్స్ వీళ్ళంతా ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. 12 లక్షలకు పూర్తయ్యే ఫ్లాట్ జనాలు 90 లక్షలు వేసుకుంటున్నారు అంటే మీరు ఇమాజిన్ చేయండి. అమ్యూనిటీస్ అంటున్నారు, వీళ్ళ ముఖాలకు అమ్యూనిటీస్ అవసరమే లేదు. ఈ తెలుగు జీవన శైలికి అంత పెద్ద అమ్యూనిటీస్ అవసరమే లేదు. వీళ్ళకి కావాల్సిన నీళ్లు, పార్కింగ్ స్పేస్, కొద్దిగా అవుట్డోర్లో ఓపెన్ స్పేస్. ఏ హై రైజెస్ కూడా, ఏ పెద్ద వెంచర్ కూడా, ఏ గేటెడ్ వెంచర్ కూడా కావాల్సింది ఇవే బేసిక్. స్ట్రీట్ లైట్, వాటర్ టు డ్రింక్ అండ్ యూజ్, పార్కింగ్ స్పేస్ ప్లస్ ఓపెన్ స్పేస్ ఫర్ బ్రీజింగ్ ఎయిర్, ఒక గ్రీన్ స్పేస్ కావాలి. ఇంతే కావాలి అమ్యూనిటీ అంటే. 50+ అమ్యూనిటీస్, 90+ అమ్యూనిటీస్ ఏం తీసుకో, నాలుగే గీక్కోవడానికే. 30-40 feet లాబీ, 70 feet లాబీ తీసుకొని ఏం చేస్తారు? హోటల్ ఇది. లాబీకి ఒక హైరైజ్కి ఏమైనా సంబంధం ఉందా? ఒక లాబీ అమ్యూనిటీనా? లాబీ ఎత్తుకుంటే మీకు అయ్యే పెద్ద అడ్వాంటేజ్ ఏమి? ఈజ్ లాబీ ఏ అమ్యూనిటీ? ఏ శాండ్ పిట్ ఈజ్ అన్ అమ్యూనిటీ. శాండ్ పిట్ ఈజ్ అన్ అమ్యూనిటీ. స్విమ్మింగ్ పూల్ అంటే నాకు అర్థమే కదా, స్విమ్మింగ్ పూల్ ఎందుకు పెడుతున్నాడు? పార్కింగ్ స్పేస్ యాంపుల్గా ఇవ్వకుండా మీరు శాండ్ పిట్లు పెట్టి, బ్యాడ్మింటన్ కోర్టులు పెట్టి, క్రికెట్ కోర్టులు పెడితే ఎంతమంది అంటే దాంట్లో ఆడుకుంటారు? మీరు ఆ స్పేస్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని ఏ నా కొడుకు అడగడు. ఇప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ బదులు
ఒక గార్డెన్ కానివ్వండి, ఉమ్, లేదా ఒక షాపింగ్ స్పేస్ నిర్మిస్తే ఆ క్లబ్ హౌస్ బదులు ఒక సూపర్ మార్కెట్ స్పేస్ అని పెట్టి అక్కడ ఒక 10 షాపులకు మీరు లీజ్కి ఇచ్చేస్తే ఆ కమ్యూనిటీకి యూజ్ అవుతుంది కదా ప్రాక్టికలీ. ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో 6,000 మందిని కుక్కితే వాళ్ళు గ్రాసరీస్ కోసము అట్లీస్ట్ 10 కిలోమీటర్స్ పోవాలి. వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోదా? మీరు ఎమ్యూనిటీస్ దేనికి ఇస్తున్నారు? 70 ఫీట్ల హైట్లో ఉన్న లాబీ తీసుకొని వాడిని తింటాడా? ఆ వాకింగ్ స్పేస్ అరౌండ్ ద అపార్ట్మెంట్ ఇస్తున్నారు. ఒకదానికొకటి నడుస్తుంటే అంటే ఫ్రెష్ ఎయిర్కి ఆస్కారం ఇక్కడ ఉంది. ఒకడిని తాక్కుంటే ఇంకోటి నడుస్తుంటాడు. ఉమ్, ఒకడు స్నానం చేసే దాంట్లో ఇంకోటి దుంకుతాడు స్విమ్మింగ్ పూల్లో. ఆ షటిల్, బ్యాడ్మింటన్, క్రికెట్ స్పేస్ ఇది మీ రెస్పాన్సిబిలిటీ కాదు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సొసైటీ, అంటే ఈ టోటల్ కాలనీ. గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ప్రాపర్ ప్లే గ్రౌండ్ టు ప్లే. అదే మీ డబ్బులు పెట్టి మీరు ప్లే గ్రౌండ్లో దాంట్లో షేర్ చేసుకోవడం ఏంది? ప్రతి కమ్యూనిటీకి ఒక ప్లే గ్రౌండా? మరి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏమి? ఇప్పుడు బెంగళూరుని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు టోటల్ ఆల్టర్ చేయాలి ప్లాన్స్. అసలు ఒక ఏరియాకు మీరు ధర ఎలా నిర్ణయిస్తారు? ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ ఇంకా 3,000, 2,000 పర్ యార్డ్ దొరుకుతుంది. ఆ ఏరియా చూస్తేనే భయానకంగా ఉంటుంది. ఇంకా మనం ఏం చేసాము, రీజనల్ రింగ్ రోడ్ దాటిపోతున్నాం. ఓఆర్ఆర్ దగ్గరనే దిక్కులేదు ప్లాట్లకు. మీరు చూడండి 2,000, 3,000 దొరుకుతున్నాయి. మీరు కొన్నా వేస్ట్, ఎందుకంటే 20 ఇయర్స్ బ్యాక్ కూడా ఇవే ప్రైజెస్ ఉన్నాయి. అంటే 20 ఇయర్స్ బ్యాక్ ఎంత మభ్య పెడితే కానీ ఇప్పుడున్న ప్రైజెస్లో కొన్నారు వాళ్ళు. అంటే 20 ఇయర్స్ నుంచి డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ 3 lakhs, దే ఆర్ గెటింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్టర్ 20 years. వాట్స్ ద యూస్? అంటే తీసుకున్న వాళ్ళకి బాధ తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు 100 kilometers లోపల పర్ ఎకర్ 25 lakhs దాటలేదు. 20 lakhs, అది ఎక్కువ. పీపుల్ ఆర్ ప్యానిక్ మోడ్లో ఉన్నారు. 15 లక్షలకు కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ వాజ్ అ మాఫియా. సీఎంఏ మైక్ తీసుకొని ₹1 కోటి కన్నా తక్కువ అంటే తక్కువ లేదు భూమి, మీరంతా 100 kilometers దాటి పోండి అన్నాడు అంటే వాడు ఎటువంటి మాఫియా ఉండొచ్చు. అందుకోసం వాడు జైల్లో ఉంటాడు. వాడు కేటీఆర్ జైల్లో ఉంటాడు, కేసీఆర్ జైల్లో ఉంటాడు, కవిత అయితే ఆల్రెడీ జైల్లో ఉంది. హ్యాపీరావు జైల్లో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 80% ఫ్యామిలీ వాజ్ అ మాఫియా. అండ్ వి వర్ ప్రేజింగ్ దట్ మాఫియా టైప్ రూల్. మనకు కళ్ళు బయర్లు పోయే అంత అన్యాయం జరుగుతుంటే మనము భూముల రేట్లు చూసి మురిసిపోయినాం. ఇప్పుడు ఎంతమంది భూముల రేట్లు పెరిగినాయని అమ్ముకోగలిగినారు? అమ్ముకోలేరు. ఇప్పుడు 20-30 lakhs ఉన్నప్పుడు అమ్ముకోవడానికి పోతే కేసీఆర్ మైక్ తీసుకొని ₹1 కోటి తక్కువ లేదు ఇప్పుడు అమ్మకండి అన్నాడు. రీజనల్ రింగ్ రోడ్ దాటిపోతే కానీ ₹1 కోటి తక్కువ దొరకదు అనగానే ఆ 30 లక్షలు అమ్మేటోడు ఆగిపోయాడు. 75-80 లక్షలు చెప్పిండు ఇమ్మీడియట్గా ఒక్క నైట్లా. ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఆలోచించండి. మీరు నమ్మరు, తెలంగాణ ఇప్పుడు ఫ్యూచర్లో ఎట్లుంటుంది నేను చెప్తున్నాను. తెలంగాణ విల్ బి హై వాల్యుయేషన్ పూరెస్ట్ స్టేట్.
తెలంగాణ విల్ బి విత్ హై వాల్యుయేషన్ పూరెస్ట్ స్టేట్, అంటే క్యాష్ ఫ్లో లేని విపరీతమైన భూము ధరలు ఉన్న రాష్ట్రంగా మిగిలిపోతుంది. 25 లక్షలు ఎకరా పెడతారు, ఎవ్వడు కొనడు, ఎవ్వడు లేఅవుట్లు వేసినా అది అమ్ముడు పోవు, మీరు అమ్మరు, వాడు కొనడు, ఆ వాల్యుయేషన్ అట్లే ఉండిపోతుంది. నువ్వు చెప్పిన వాల్యుయేషన్ వాడు కొనబోయే వాల్యుయేషన్ టాలీ కాదు. సో తెలంగాణ విల్ రిమైన్ హై వాల్యుయేషన్ స్టేట్ వాల్యూ వైజ్ విత్ నో డెవలప్మెంట్. అంటే నీవు చెప్పిన ధరకు ఏ ఇండస్ట్రీ సస్టైన్ కాదు. పోనీ పాపులేషన్ ఎక్కడుంది? నీ ఏరియాని సస్టైన్ చేయడానికి ఒక పాపులేషన్ కావాలి, ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కావాలి. ఎక్కడుంది? ఉందా? హైదరాబాద్ చుట్టుముట్టు ఓఆర్ఆర్ దగ్గరనే కోకొల్లా అంటే ఒక 20 years 15 years లేఅవుట్స్ అట్లనే పడింది. మనం ఏం చేస్తాము? రీజనల్ రింగ్ రోడ్ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఏం కానే లేదు. ఇక్కడ ప్రాక్టికలీ ఏ డెవలప్మెంట్ చేయకుండానే రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళిపోయినాం, 100 kilometers వెళ్ళిపోయినాం. ఈ 15-20 kilometers దిక్కు లేదు. ఇంకా 100 kilometers పోయి అక్కడ డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇంత ఫూలిష్గా ఉంటున్నాం మనము. 10 లక్షలు అంటే ఆషామాషి కాదు. 10 lakhs కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఏ ఫ్యామిలీ. 10 లక్షలు జోక్గా దాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో బ్లాక్ చేస్తే ఏం దొరుకుతుంది? అంటే ఎవడు కొత్త బిజినెస్ తీయడు, కొత్త దాంట్లో ఇన్వెస్ట్ చేయడు. సేవింగ్స్ కూడా తగ్గిపోయినాయి తెలంగాణ ఈ రియల్ ఎస్టేట్ కారణంగా. అంటే ఎప్పుడు క్యాష్లో ఉండవలసిన వ్యక్తి తన నగదును ల్యాండ్ రూపంలో బ్లాక్ చేసి పెట్టేసి ఇప్పుడు అమ్ముదామని పోతే అమ్మలేడు. బ్యాంకులు ఉంటే అట్లీస్ట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మడానికి ఆ ప్రైస్ రాదు, బయట చూస్తే దానికి డబల్ ప్రైస్ ఉంటుంది. వీడు అమ్మితే వీడికి భయం, రేపు అదే ప్రైస్లో ఎవడైనా అమ్మేస్తే ఆ ఆపర్చునిటీ మిస్ కావద్దని అందరు వెయిట్ చేశారు. చూడండి, లాస్ట్ 4 yearsలో ఫూల్ అయినంత తెలంగాణ పీపుల్ నేను అనుకుంటా పూర్తి దేశంలో ఎవడు కాలేదు. ఇప్పుడు చూడండి కరప్షన్ ఎట్లుందో. అంటే ఈ కరప్షన్ని తట్టుకున్నాము, నెపోటిజంని తట్టుకున్నాము. అంటే ఒక దారిలో చేసే ఇన్వెస్ట్మెంట్ని డెవలప్మెంట్ని తట్టుకున్నాము, పొలిటికల్ గేమ్స్ని తట్టుకున్నాము, ఆ ఇల్లిటరసీని తట్టుకున్నాము. ఇప్పుడు చూడండి సన్నాసులు ఉన్నారు వీళ్ళు. అంటే ఎవరికైనా ఆ ఫ్రాడ్ చేయడం కూడా బ్రెయిన్ ఉండాలి. ఈ తాగుబోతు ఉండకూడదుల ఫ్యామిలీ గంజాయి తాగి డ్రగ్స్ తాగి మందు పోసుకొని ప్లాన్లు వేస్తే ఇట్లే ఉంటుంది. వీడి అరెస్ట్ చేయకుండా ఇంకేం చేస్తుంది? ఆ కేజ్రీవాల్ కామ్గా ఉంటే వాడిని పిలిపించి మరీ ప్లాన్ చెప్పారు, వాడిని కొంప ముందు. ఇప్పుడు కేజ్రీవాల్ ఒక్కడే కరెక్ట్ మొగుడు మోదీని ఢీ కొట్టడానికి, వాడిని ఇరికిచ్చింది వీళ్ళే. ఇప్పుడు కేజ్రీవాల్కి ముఖం లేదు చూపించడానికి. అదేం ప్రొటెస్ట్? చెప్పు తీసుకొని కొట్టాలి ఆపోవడం విత్ ఎవిడెన్స్. వాడిని పట్టుకోపోతే వాడిని క్లియర్లీ దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నాడు అని 1.5 years నుంచి మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోపల ఉన్నాడు. కేసు బలంగా లేకపోతే వాడు లోపల ఉంటాడా? అంటే ఇప్పుడు తెలంగాణ హ్యాస్ బికమ్ ఎపిసెంటర్ ఫర్ కరప్షన్. లాస్ట్ గవర్నమెంట్లో 80% లీడర్స్ బొక్కలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయినా రియల్ ఎస్టేట్ ఏం కదా? అయినా డెవలప్మెంట్ పరిగెత్తూ ఉంటుందా? ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ ఎక్కడిలోకి వచ్చింది? దానివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది? మీరు చెప్పింది ఎంత, అక్కడ అయ్యింది ఎంత? ఫార్మా క్లస్టర్స్ పరిస్థితి ఏమి?
దానికి ఇంకా శ్రీకారం ఎందుకు చుట్టలేదు? శాటిలైట్ టౌన్షిప్స్ ఎట్లా డెవలప్ అవుతాయి? శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ కావడానికి లాజిక్ ఏంటి? శాటిలైట్ టౌన్షిప్ వల్ల ఓఆర్ఆర్ చుట్టుముట్లున్న ల్యాండ్ రేట్స్ పడిపోవా? కోర్ హైదరాబాద్లో ఉన్న రేట్సే పడిపోతాయి. రోడ్ వేసినంత మాత్రాన డెవలప్మెంట్ కాదు 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 అని మంచి మార్గం ద్వారా 1000 సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్ని రక్షించుకోవాల్సిన దుస్థితి ఈ బిల్డర్స్కి తప్ప ఎవరికి లేదు. ఎందుకంటే కోట్లకు కోట్లు గుమరించి హైరైజ్లు కట్టినాక ఇప్పుడు ఎవడొచ్చి కొంటలేడు అనే సమాచారం వాళ్ళకి అందితే వాళ్ళ గుండెలు ఏం కావాలి? రాబోయే 3 సంవత్సరాల్లో హైదరాబాద్కి ఏ డిమాండు ఉండదు అని మంచి మార్గం ద్వారా తీవ్రంగా హెచ్చరించిన, అవునా కాదా? లాస్ట్ 1 year వీడియోస్ చూడండి, ఇప్పుడు అంతా కరెక్ట్ అట్లనే అవుతుంది. దానికి పెద్ద లాజిక్ అవసరం లేదు. వాళ్ళ స్కేల్ ఆఫ్ కరప్షన్ అండ్ అంటే విచ్చలవిడితనంతోనే వాళ్ళు అరెస్ట్ అయ్యారు. నేను ట్రైమా టీవీలో ఒక వీడియో వేసిన, ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఆడుతున్న డ్రామా. ఇప్పుడు అనిల్ అంబానీ దగ్గర రూపాయి లేదు, అనిల్ అంబానీ చీప్ కార్లో తిరుగుతున్నాడు, ఇవన్నీ డ్రామా. మీరు నమ్ముతారో లేదో 3 లక్షల కోట్ల సున్నం పెట్టింది బ్యాంకులో. అనిల్ అంబానీ అంత ఈజీ షాల్తీ కాదు. ఎప్పుడైనా ఆయన దగ్గర 60,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల వరకు ఈజీగా ఉంటుంది. ఆయన వెళ్తూ 1,50,000 కోట్లు పెట్టుకొని ఆయన ఆడే డ్రామాలు మామూలుగా లేవు. అన్న ఇస్తా అన్న గ్యాస్ ఇవ్వకుంటే తమ్ముడు ఏం చేయలేదు. అన్న ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇయ్యలే. ఇవ్వకుంటే కేసేయచ్చు కదా అన్నం మీద. పర్సూ చేయలే. పవర్ ప్లాంట్స్ మునిగిపోయినాయి, రెస్ట్ తిన్నాయి, కానీ అన్ననేమైనా అనలే. అందుకోసం అన్న 600 కోట్లు కట్టకపోతే అరెస్ట్ చేస్తామంటే తమ్ముడిని ఒక్క చెక్కు వాడేసి బయట తెచ్చేసి. ప్లాన్డ్గా అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు మొత్తము బ్యాంక్స్ చేతిలో ఉన్నాయి. అందుకోసము ఇద్దరు కలిసి బ్యాంకులకే అప్పగించేసింది. రన్ చేస్తే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్కువైతుందని వీళ్ళకు కూడా తెలుసు. అంటే మనం అనుకున్న విషయాలు ఎట్లున్నాయి, జరుగుతున్న విషయాలు ఎట్లున్నాయి. హైదరాబాద్ విషయాల్లో కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, 1.5 year వరకు టచ్ చేయకండి, 3 ఏళ్ల వరకు భవిష్యత్తు లేదు. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా అది తగ్గుతుంది తప్ప, లేదా అక్కడనే ఉండిపోతుంది తప్ప పెరగదు. ఇంట్లో కట్టుకునే వాళ్ళు కట్టుకోండి, ఇట్స్ అప్ టు యూ. ఇంట్లో కట్టుకునే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, కట్టుకోండి. చీప్గా ఫ్లాట్ దొరికితే తీసుకోండి. రిస్క్ ఎలా ఫ్లాట్ సిస్టమ్కే ఉంది. అపార్ట్మెంట్స్, హై రైజెస్కే తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్కి డెవలప్మెంట్ అంటే రేట్స్ పడిపోతాయి. రాబోయే 3 yearsలో 100 kilometers జోన్లో 8 lakhs per acreకి పడిపోతాయి. రాబోయే 3 yearsలో అగ్రికల్చర్ ల్యాండ్స్ అరౌండ్ హైదరాబాద్ 100 kilometers జోన్ 8 lakhs per acre. బిలో 8 lakhs per acre. చెప్పేది మర్చిపోయి, బిలో 8 lakhs per acre. ఆ దుస్థితి రాబోతుంది. అలర్ట్ అయిపోదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకండి. ఇప్పుడు హైదరాబాద్ ఐసీయూలో ఉంది,
హై అండ్ హై రైజెస్ బిల్డింగ్స్లో సేల్స్ 10% కూడా లేవు. 10% లేవు. 10%. సామాన్యులు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో లేరు. అంటే కోటీశ్వర్లు కూడా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. ఇది అందరు తెలుసుకోవాలి, ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ పీపుల్, సన్నాసు. డిస్ట్రిక్ట్స్లో డెసిగ్నేటెడ్ ప్లేసెస్ తప్ప అన్ని ఏరియాస్లో ప్రైస్ డ్రాప్ ఘోరంగా ఉంది. కర్ణాటక బార్డర్ ఏరియాస్లో ఆల్రెడీ రేట్స్ విపరీతంగా పడిపోతుంది. తెలంగాణ పరిణామాలు బార్డర్ దాటి కర్ణాటకలో ఎఫెక్ట్ చూపిస్తుంది. దీన్నన్నా ఏమంటారు? ఈ పరిణామాలను ఏమంటారు? 30% ప్రాపర్టీస్ కేటీఆర్వే. కేటీఆర్ అరెస్ట్ అయితే హైదరాబాద్కి ఏ ప్రాబ్లం లేదా? సెంటర్లో బీజేపీ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రాబ్లం లేదా? కేజ్రీవాల్ని పడగొట్టేసిండ్రు. ఇప్పుడు మిగిలింది ఏమి? 2 మేజర్, రాజస్థాను, కర్ణాటక. రాజస్థాన్ కూడా అవుట్ అయిపోతుంది ఈసారి. కర్ణాటక టైం తీసుకుంటారు. కర్ణాటక పడ్డ 1 ఇయర్కి మన తెలంగాణ సర్కార్ పడిపోతుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. మోదీ సెంట్రల్లో గట్టిపడ్డాడు అంటే మిగతా సర్కార్లు పక్కకు జరగాల్సింది, తప్పదు. ఇది ప్రాక్టికల్ జరిగే పరిణామము, దాని రిజల్ట్. దీన్ని మనం విస్మరించి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే, రేవంత్ రెడ్డి చెప్తే రియల్ ఎస్టేట్ పెరగదు. కేటీఆర్ ఇంజెక్షన్ ఇచ్చి పెంచిండు కనుక పెరిగి అది ప్యాకప్ కార్డ్స్లో పడిపోతుంది. నేను ఎప్పుడు చెప్పిన కేటీఆర్ మళ్ళీ పవర్లో వచ్చినా రియల్ ఎస్టేట్ ఇలా ఉండదు. కేటీఆర్ మళ్ళీ పవర్లో వచ్చినా రియల్ ఎస్టేట్ ఇలా ఉండదు. ఎందుకంటే కేటీఆరే పీక్ లేనప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా పీక్తాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి బయట పోయి మళ్ళీ కేటీఆర్ అయితే రాడు కదా. రేవంత్ రెడ్డి పోతే బీజేపీ వాళ్ళు వస్తారు, కేటీఆర్ రాడు. గేమ్ ఫినిష్. బీజేపీ వాళ్లకు 80% వాళ్ళ సంపాదించిన ఆస్తులు మొత్తం ట్రాన్స్ఫర్ అయితే కానీ బీఆర్ఎస్ బతికి బట్టగట్టదు. 80% ఆస్తులు దారాదత్తం చేయాలి. అయితే ఈ కేసీఆర్ ఫ్యామిలీ బతికి బయట వస్తుంది, జైలు బయట. లేకపోతే 80% ఫ్యామిలీ లోపల పోతుంది. 80% ఫ్యామిలీ. ఇలాంటి ఘోరమైన పరిణామాలు కళ్ళ ముందు జరుగుతున్నా మనము ఏదో లోకంలో భేదిస్తున్నాం. అవునా కాదు? అందరూ గమనించండి. తీవ్రంగా భూమి రేట్లు, ప్లాట్ రేట్లు, డిటీసీపీ అయితే అడ్రస్ లేకుండా పోతాయి. హెచ్ఎండిఏ ఉన్నందుకు బతికిపోతాయి లేఅవుట్స్. నాలా కన్వర్జన్ అయిన ల్యాండ్స్ కూడా అగ్రికల్చర్ ల్యాండ్గా, అంటే బీడు భూములుగా వాల్యుయేషన్ పొందుతాయి. రాబోయే 3 ఇయర్స్లో జరగబోయే పరిణామం చెప్తుంది. ఫామ్ హౌస్ అనే కాన్సెప్టే ఉండదు. ఫామ్ హౌసెస్కి, ఫామ్ ల్యాండ్స్కి వాల్యూ ఉండదు. అగ్రికల్చర్ ల్యాండ్గా చలామణి అయితే కానీ దానికి వాల్యూ ఉండదు. ఫామ్ ల్యాండ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్. ఫామ్ అగ్రికల్చర్ ఒకటే అనుకోండి, ఆ పేరు దాదాపు ఒకటే అయినా కాన్సెప్ట్స్ వేరే కనుక చాలా తేడా ఉంటుంది. ఫామ్ హౌసెస్కి, ఫామ్ ల్యాండ్స్కి రైతు బంధు పాస్బుక్ రద్దయిపోయింది ఎప్పుడో. ఇష్యూ చేయరు ఇంకా. నేను చెప్తున్నా, హై రైజెస్పై తీవ్రమైన చర్యలు ఉంటాయి. మళ్ళీ నోట్ చేసుకోండి నేను చెప్పి. కనుక మీరు ఇంకో ఆపర్చునిటీ ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను.
హైదరాబాదు పడిపోతే తెలంగాణలో ఏ చోట్ల గ్రోత్ ఉంటుంది? హైదరాబాద్ పోతున్న సమయంలో తెలంగాణలో ఏ రేట్స్లో ఏ ఏరియాస్లో ఈ స్పైక్ ఉంటుంది, ఈ రేట్స్ అంటే స్టేబుల్గా ఉంటుంది రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను డీటెయిల్. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. కానీ ఈ టైంలో హైదరాబాద్ టోటల్ సిటీ ఈజ్ ఇన్ మెస్. దయచేసి ఈ విషయాలు గమనించి తగు చర్యలు తీసుకుంటారని కోరుతూ నమస్కారం.